ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్టుగానే పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్న హామీని అక్షరరూపం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఈ అతి తక్కువ కాలంలోనే ఎప్పటి నుంచో దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలన్నీ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పరిష్కారం అవుతున్నాయని అక్కడ ఉన్న ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే దశాబ్దాల కాలంగా ప్రజలను పట్టిపీడిస్తున్న ఈ సమస్యల నుంచి వారు బయటపడుతున్నారని చెప్పుకోవచ్చు. రథాలపేటలో ఉన్న వారికి దాదాపు 40 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉండడానికి అనువుగా లేదు. ఇక్కడ పట్టాలు ఇప్పించాలని కూడా ఎంతోమంది ప్రజాప్రతినిధులు వేడుకోవడం జరిగింది. అవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అవి కార్యరూపం దాల్చాయని వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నో సంవత్సరాలుగా పిఠాపురం ఆరోగ్య కేంద్రంలో సమస్యలు తిష్టవేస్తున్నాయి. సరైన వైద్యం అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే పిఠాపురంలో నెలకొంది. ఈ సమస్యలను పరిష్కారం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అయితే అడుగులు వేశారు. ఈ పిఠాపురం ఆరోగ్య కేంద్రాన్ని అయితే 30 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా అయితే అభివృద్ధి చేయడానికి అయితే శంకుస్థాపన చేయనున్నారు. మరోవైపు బస్ షెల్టర్లు కానీ అలాగే చేనేత కార్మికులు చేసే సహాయం కానీ పూర్తిగా ఈ పిఠాపురం అయితే అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకునే సమస్యలు కూడా ఇప్పుడు పరిష్కారం అవుతున్నాయని అక్కడ ఉన్న ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ ఒక్కరోజు పర్యటనకి అయితే తన సొంత నియోజకవర్గానికి రానున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకైతే ఆర్ఆర్బిహెచ్ గ్రౌండ్లో ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి అంబేద్కర్ భవన్లో రైతులకు పనిముట్లు అలాగే మహిళలకు కుట్టుమిషన్లు అయితే పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత కొన్ని దేవాలయాలకు అయితే శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత ఈ పిఠాపురం ఏదైతే ఆరోగ్య కేంద్రం 30 పడకల ఆసుపత్రి ఉందో దాన్ని 100 పడకల ఆసుపత్రిగా శంకుస్థాపన చేయడానికి కూడా ఈరోజు కార్యక్రమంలో షెడ్యూల్ అయితే ఖరారు చేశారు. ఈ పవన్ కళ్యాణ్ పర్యటన అయితే దగ్గరుండి ఎస్పీ అలాగే కలెక్టర్ 3 రోజుల నుంచి ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన ప్రజలు అంటే ఈ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలకు కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఎండ అధిక సంఖ్యలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వారికి ఏ ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు పిఠాపురం రానున్నారు. పిఠాపురం ప్రజలు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్కి నేరుగా తమ సమస్యలు చెప్పుకోవడానికి ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి ప్రజలు మరి అంటే వారికి ఇంకా సమస్యలు ఏమైతే ఉన్నాయో వారు ఏమేమి కోరుకుంటున్నారు పిఠాపురం నుంచి అవన్నీ పవన్ కళ్యాణ్ దృష్టికి తేనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇవన్నీ సానుకూలంగా విని ఎలా స్పందిస్తారు, ఎన్ని రోజుల్లో వాటిని సమస్యలను పరిష్కారం చేస్తారనే దిశగా కూడా అభివృద్ధి వైపు కూడా ఈ పిఠాపురం అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కూడా ఈ సమస్యలు పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు. మొత్తం మీద ఆ రాజకీయ విశ్లేషకులు సైతం కూడా ఈ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పిఠాపురం ఇంత వేగంగా అభివృద్ధి చెందడానికి కూడా వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన అంటే సీనియర్ ఎమ్మెల్యేలతో పోలిస్తే కొత్తగా ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ అలాగే పిఠాపురం నుంచి మొదటిసారిగా ఎన్నికైన తర్వాత పిఠాపురాన్ని ఎంత వేగవంతంగా ఇన్ని అభివృద్ధి పనులు ఎంతో కాలం నుంచి పరిష్కారం కాని సమస్యలను కూడా వెంటనే పరిష్కారం చేయడం కూడా ఇక్కడ ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుంది. అలాగే కొంతమంది నాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంత తక్కువ కాలంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధిని చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాద దాడిలో మరణించిన 28 మంది మృతులకైతే సంతాపం వ్యక్తం చేస్తూ 3 రోజులైతే పవన్ కళ్యాణ్ సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ జెండాను అవనతం చేయడం జరిగింది. నిరసన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. 3 రోజుల నుంచి కొవ్వొత్తుల ర్యాలీ అయితే జరుగుతుంది. మానవహారాలు కూడా ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించడం జరిగింది. ఈరోజు కాకినాడ రూరల్ మండలంలో కూడా మానవహారం ఏర్పాటు చేయడానికి జనసేన నేతలు అయితే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఈ పవన్ కళ్యాణ్ షెడ్యూల్ యథావిధిగా 9 గంటలకైతే జరగాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రచ్చబండ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్కి అయితే ఫిర్యాదులు చేయడానికైతే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లిన వెంటనే పరిష్కారం అవుతాయని ఒక నమ్మకంతో పవన్ కళ్యాణ్ నేరుగా తమ సమస్యలు చెప్పుకోవడానికి అయితే ప్రజలు సిద్ధమయ్యారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రచ్చబండ కార్యక్రమం అయితే రద్దయింది. ఈ 9 గంటలకు జరగాల్సిన కార్యక్రమం అయితే 11 గంటలకి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కూడా ప్రజలు కొంత అసంతృప్తికి అయితే లోనయ్యారు. పవన్ కళ్యాణ్కి నేరుగా సమస్యలు చెప్పుకుందామన్న కొంతమంది ప్రజలు అయితే అసంతృప్తికి లోనయ్యారని చెప్పుకోవచ్చు. మరోవైపు పిఠాపురంలో కొంత రాజకీయ అలజడి నెలకొందని చెప్పుకోవచ్చు. జనసేన అలాగే టీడీపీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఇటీవల కాలంలో నాగేంద్రబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటిసారిగా పిఠాపురం పర్యటనకు అయితే వచ్చారు. ఆయన అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు చేస్తున్న సమయంలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు జై టీడీపీ అంటూ నినాదాలు చేయడం, అలాగే జనసేన కార్యకర్తలు కూడా జై జనసేన అని నినాదాలు చేయడం, కొంత ఉద్రిక్తత చోటు చేసుకోవడం, పోలీసులు దాన్ని అదుపు చేయడం, అంటే ఈ సమస్యలను కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇటువంటి సమయంలో ఎలాంటి సంయమనం పాటించాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది కూడా దిశానిర్దేశం చేస్తారని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు పిఠాపురం మండలంలోని మల్లాం గ్రామంలో 2 వర్గాల మధ్య అయితే పోరు జరిగింది. ఒక వర్గం ఇంకో వర్గాన్ని వెలివేయడం జరిగింది. వారికి టిఫిన్లు కానీ అలాగే అక్కడ వ్యాపారం చేసుకునే
చేసుకునేదానికి కూడా అనుమతి నిరాకరించడం, అది కలెక్టర్ దృష్టికి వెళ్ళడం, కలెక్టర్ దాని మీద విచారణ చేయడం కూడా జరిగింది. ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఇప్పుడు యథావిధిగా అక్కడ ఈ జీవనం అయితే కొనసాగుతుంది. ఇరు వర్గాల మధ్య అయితే ఒక రాజీ అయితే కుదర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు ఇదివరకు ఇట్లా ప్రశాంత వాతావరణంలో వారి పనులు అయితే చేసుకుంటున్నారు. ఈ సంఘటన కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళడం జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ దీనిపై ఎలా స్పందిస్తారనేది కూడా అక్కడ ఉన్న ప్రజలైతే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ సీరియస్గా స్పందించారని తెలుస్తుంది. అక్కడ ఉన్న నేతలను పిలిచి మందలించారని కూడా తెలుస్తుంది. ఇక్కడ ఈ పవన్ కళ్యాణ్ పర్యటనలో దీనిపై ఎలా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సిన విషయం. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ పిఠాపురం నుంచి.